మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభువు సెలవిస్తున్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మన చిన్నపిల్లలను గమనించినట్లయితే వారికి ఏడుస్తున్నప్పుడు ఎంతమంది పలకరించినా ఎన్ని చేసినా వారు మౌనంగా ఉంటారు. కానీ వారి తల్లి ఎప్పుడైతే పలకరిస్తుందో వెంటనే వారు ఏడుపు ఆపి తల్లి వైపు చూస్తారు. అంటే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఒక శరీర సంబంధంగా పుట్టిన శిశువు వారి యొక్క తల్లి యొక్క స్వరాన్ని గుర్తిస్తుంది. అంటే పరలోకపు తండ్రి స్పష్టంగా చెప్తున్నారు, నా గొర్రెలే నా స్వరాన్ని వింటాయి. సో ఆయనకు పుట్టిన వారు మాత్రమే, ఆయన ద్వారా జన్మించిన వారు మాత్రమే, ఆయన రక్తములో కడగబడిన వారు మాత్రమే, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే ఆయన ఒక స్వరాన్ని వినగలుగుతారు. వారు ఆయనను వెంబడిస్తారని కూడా వాక్యం సెలవిస్తుంది. ఆయన స్వరం గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పొచ్చు, కానీ స్వరం అనేటువంటి మాటను ఆయన ఎందుకు మాట్లాడారు? నేనే అనే మాట కూడా ఈ యొక్క యోహాను పత్రికలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అయితే నేను నా గొర్రెలకు మంచి కాపరిని, అవి నా స్వరాన్ని వింటాయి. ఎందుకు ఆయన స్వరాన్ని గురించి మాట్లాడుతున్నారంటే, అసలు ఈ సృష్టి పతనానికి కారణమైంది ఆ స్వరమే. ఆ అపస్వరంలో నుండే, ఆ దుష్ట స్వరంలో నుండే పాపము చొరబడి ఈ సృష్టి పతనానికి కారణమైంది. ప్రభు దాన్ని ఒత్తి చెప్తున్నారు, స్వరం చాలా ముఖ్యం. మీరు ఎవరి స్వరాన్ని వింటున్నారు? సృష్టి ప్రారంభంలో ఏం జరిగింది? ఆదాము అవ్వకి దేవుడు చెప్పాడు, మీరు ఈ ఏదెను తోటలో ఉన్న వాటన్నిటినీ మీరు అనుభవించండి, మీరు స్వతంత్రించుకోండి, మీరు ఏలండి అన్నాడు. ఆకాశను భూమిని వారికి పాతల క్రింద పెట్టేశాడు. కానీ ఒక్క చెట్టును మాత్రం మీరు టచ్ చేయొద్దు, దాన్ని మీరు ముట్టొద్దు, దానిలో ఉన్నటువంటి కాయలను మీరు తినవద్దు అని ఆయన చెప్తే వారు ఆ పని చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే దుష్ట స్వరం ఆ యొక్క ఏదైనా తోటలో ప్రవేశించిందో, ఆదాము అవ్వ చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, అవి ఆయన యొద్ద నుంచి, ఆయన ద్వారా కలిగినటువంటి జనాంగం కనుక, సృష్టి కనుక, ఆయన చేతులతో చేయబడిన సృష్టి కనుక వారు వినాల్సింది దేవుని స్వరం. కానీ వారు ఏం చేశారంటే ఆయన స్వరాన్ని నెగ్లెక్ట్ చేశారు, పక్కన పెట్టారు, వ్యతిరేకించారు, దాన్ని పట్టించుకోవాలి. అయితే సాతానుగాడు వచ్చి వాడు అంటాడు ఒకటే మాట. మనం ఆదికాండంలో చూస్తాం, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూసినట్లయితే, దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, దుష్టస్వరం వచ్చింది గమనించండి, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము, దాన్ని గూర్చి దేవుడు చెప్పారు, మీరు చావకుండినట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మనం గమనించాల్సింది, ఆదాము అవ్వ ఉన్నారు, తోటలో ఏకాంతంగా ఉన్నారు. వారి మధ్యలోకి ఒక దుష్ట స్వరం వచ్చింది. వారు గమనించాల్సింది ఏంటి? ఇది దేవుడు మాట్లాడుతున్న మాట కాదు కదా. నాకు తెలిసి వారితో రోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వారు బాగుగా ఎరిగి ఉంటారు. అంత మంచి స్వరాన్ని, అంత శ్రేష్టమైన చల్లని స్పర్శను, ఆయన స్వరూప దర్శనంలో చూస్తూ ఆయన స్వరాన్ని వింటున్న వారి యొక్క అనుభవం ఆ క్షణంలో అంత కనుమరుగైపోయింది. నేడు మనం గమనిస్తూ ఉంటాం, ఈ లోకపు హంగులు, వైభోగాలు,
సాతాను తంత్రాలు, పాపపు ఇచ్చలు, మత్సరాలు, క్షణభంగరమైనటువంటి కోరికలు ఈ లోకంలో నుండి సాతానుగాడు దేవుని జనాంగంలోకి, దేవుని బిడ్డల దగ్గరికి ఆకర్షణీయంగా తీసుకొస్తాడు. ఇది నిజమా? ఇది చేస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. చెయ్యి, మరలా ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించేస్తాడు అని వాడు కొత్త రకాన్ని బోధిస్తూ ఉంటాడు, కొత్త దుర్బోధ చేస్తూ ఉంటాడు. దాన్ని అపస్వరం అని గుర్తించాలి. ప్రభు సెలవిస్తున్నారు, నా గొర్రెలైతే నా స్వరాన్ని వింటాయి. ఇక్కడ వీరు దేవుని స్వరాన్ని గుర్తించగా సాతాను స్వరాన్ని విన్నందువలన వారు ఎప్పుడైతే విన్నారో అప్పటి వరకు వారు ఎన్నో సంవత్సరాలు మేబీ ఉండుండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ దుష్ట స్వరం వారి ఎద్దుకు వచ్చి మాట్లాడిందో వెంటనే స్త్రీ ఆ వృక్షమును, ఆహారమును మంచిదనియు, కనులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చి అతను కూడా తినను. ఎప్పుడైతే ఆ స్వరం వీరి జీవితంలోకి, వీరి చెవుల్లోకి వచ్చిందో వీరికి పాపము కూడా రమ్యముగా, అందముగా, వివేకం ఇచ్చేదిగా, అంటే దీనివల్ల నా బ్రతుకు మారిపోద్ది, ఇది చేసి నేను బాగుంటాను అనేటువంటి స్థాయిలోకి సాతానుగాడి యొక్క దుర్బోధ తీసుకెళ్ళిపోయింది. నేడు మనం ఎటువంటి స్వరాల్ని మనం వినాలి అంటే ప్రభు సెలవిస్తున్నారు, నా స్వరాన్ని మీరు వినండి. అందుకే యెషయా గ్రంథంలో వాక్యంలో రాయబడి ఉంటుంది, మీరు పరిశుద్ధాత్మతో మీ పాపాలన్నీ మీరు ఒప్పుకొని సరిచేసుకొని దీనత్వం ధరించుకుంటే మీ వెనుక నుంచి ఒక స్వరం వినపడుతుంది, ఇదియే తిన్నని త్రోవ, దీనిలో మీరు నడువుడి అని. ఆ వాక్యాన్ని మనం యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనములో మనం చూస్తాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులను వినబడును. ఆయన స్వరాన్ని ఆయన మనకు వినిపింపజేస్తారంట. ఎప్పుడు అంటే ఆ 30 అధ్యాయాలను మనం చూస్తాం. మనం రక్షించబడినప్పుడు 30:15 ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఎలాగూ సెలవిచ్చినాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడుదురు, మీరు ఊరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. మనం ఆయన ద్వారా రక్షించబడాలి. మనము ఆయన నమ్ముకొని విశ్వాసము కలిగి నిలిచి ఉండాలి. అప్పుడంట ఆయన మన వెనక నుంచి ఆయన స్వరాన్ని వినిపింపచేస్తాడు. ఈ అనుభవం మనలో ఎంతమంది కలిగి ఉన్నారు? ఆయన మాట్లాడతాడు, ప్రతిదీ ఆయన స్పష్టంగా బయలుపరుస్తాడు. ఈ మట్టి ఘట్టమైనటువంటి మా ద్వారా మాకు ఆయన మాట్లాడుతూ ఇది తిన్నని త్రోవ అని ఆయన బయలుపరుస్తూ నడిపిస్తున్నటువంటి విధానాలు మేము సాక్షార్థంగా చెప్పగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రతి వారితో ఆయన మాట్లాడతాడు. ఆయన అందరినీ ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. కానీ ఎప్పుడు అంటే ఆయన స్వరాన్ని మనం వినడానికి మనము చెవి యొగ్గినప్పుడు, మనము రక్షణ పొంది ఆయన బలమును పొందుకుంటకు ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము కలిగినప్పుడు, నిశ్చయంగా మరొక మాట మీకు తెలియజేయాలంటే, మనం పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన తన స్వరంతో నేను నీ పాపాన్ని క్షమించాను అని మాట్లాడతారు. క్షమించిన తర్వాత ఏమి చేయాలో, ఇక మీదట నువ్వేం చేయాలో అనేది ఆయన మాట్లాడతారు. ఆయన వాగ్దానం ఇస్తారు, బలపరుస్తారు. ఆయన ఎవరిని ఎంత మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ఆయన స్వరాన్ని మనం విన్నట్లయితే ఆయనను మనం వెంబడిస్తాం. ఆయనను మనం వెంబడించినట్లయితే మనకి ఏది కుదువు ఉంటుంది? సమస్తమును సమకూడి జరుగుతాయి. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయములో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.